హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్షణ మీ టాక్స్. నేను మీ కుమారి అండి. ఈ రోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి శారీ ప్రీప్లేటింగ్ గురించి అయితే మీకు ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మనం శారీ ప్రీప్లేటింగ్ చేయడానికి ఏమేమి వస్తువులు అయితే కావాలి, మనం మెజర్మెంట్స్ క్లయింట్ ఉన్నప్పుడు ఎలాగైతే తీసుకోవాలి, మనం బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి, సెల్ఫ్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది పిన్ టు పిన్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ప్లీజ్ మీరైతే మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే ఇంకైతే మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం అనమాట. ఫస్ట్ మనం శారీ పళ్ళు మెజర్మెంట్ అనేది తీసుకుందామండి. శారీ పళ్ళు మెజర్మెంట్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర పెట్టుకుని మనకి మోకాలు కింద వరకు మనం అయితే పళ్ళు అనే లెంత్ అనేది తీసుకోవాలి. నా మోకాలు లెంత్ వచ్చేసి 43 వచ్చింది అనమాట. దాన్ని అయితే మనం ఇక్కడైతే నోట్ చేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి పళ్ళు రౌండ్ అనమాట. అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం హిప్ బెల్ట్ వరకు ఎలా రౌండ్ చేసుకోవాలనేది చూద్దాం అనమాట. ఇక్కడ పెట్టుకుని మనం టేప్ అనేది మనం ఇలా రౌండ్ చేసుకుంటూ మనం సెల్ఫ్ గా తీసుకున్నప్పుడు ఎంత కష్టపడతామో క్లయింట్ కి చాలా ఈజీగానే ఉంటుందండి ఈ మెజర్మెంట్స్ తీసుకోవడం అనేది. ఓకే, మన బెల్లీ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు అనేది మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఓకే, ఈ విధంగా అంటే నాకు 43 వచ్చిందండి. 43 అనేది నోట్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి హిప్ సైజ్ ఎంత ఉందనేది మెజర్ చేసుకోవాలి. ఓకే, నాకైతే 37 వచ్చింది. అక్కడ మెజర్మెంట్ అనేది రాసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం పళ్ళు ప్లేట్ సెట్ చేస్తాం కదా, అది ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో అన్నది ఉంటారు. ఎస్ సైజ్ వచ్చిన వాళ్ళు, నాది వచ్చేసి ఎస్ సైజ్, నా సైజ్ వచ్చేసి 10 ఉంటుంది. దానికి మనం ఒక 2+2 యాడ్ చేసుకొని మనం ఇక్కడ పళ్ళు ప్లేట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఐ మీన్ ఇక్కడ నుంచి ఈ బాల్ పాయింట్ నుంచి ఈ బాల్ పాయింట్ వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇదైతే ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బెల్లీ బటన్ వరకు, ఐ మీన్ ఇలా మనం ప్లీట్స్ అనేది సెట్ చేస్తాం కదా, అది ఎంతవరకు సెట్ చేసి ఐరన్ చేయాలి అన్న పాయింట్ కోసం అనేది మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. నాకైతే 17 వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు అనేది మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడతో మెజర్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం శారీ ప్రిప్లేటింగ్ కోసం ఏమేమి వస్తువులు వాడతాం వచ్చేసి మెజర్మెంట్స్ కోసం టేప్ తీసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి మగ్ క్లిప్స్. ఓకేనండి, ఈ మగ్ క్లిప్స్ అనేది యూస్ చేస్తాము సెక్యూర్ కోసం, అంటే మనం పెట్టిన ప్లేట్స్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా ఈ మగ్ క్లిప్స్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ పిన్స్ వస్తూ ఉంటాయి, ఇవి బయట మనకి దొరికేస్తాయి షాప్స్ లో అనేది. మీకు కనిపిస్తుంది, దీన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు, అందుకే గుండు సూదులు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇది ఒక సెట్. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అండి. సేఫ్టీ పిన్స్ లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ సేఫ్టీ పిన్స్ అనేది ఉంటాయండి. మనకి బాగా స్మాల్ సైజ్ కాకుండా, బిగ్ సైజ్ కాకుండా మీడియం సైజ్ సేఫ్టీ పిన్స్ అనేది మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ మ్యాట్ అండి. ఇది వచ్చేసి నైలాన్ క్లాత్ లో ఉంటుంది. మనం చేసి శారీకి ఎటువంటి హాని కలగకుండా మనం ఈ సేఫ్టీ మ్యాట్ అనేది యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి కవర్స్ అన్నమాట. ఈ కవర్స్ ఎందుకంటే మనం ప్రిప్లేటింగ్ చేసిన తర్వాత, మనం బాక్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత పెట్టాలి కదా, క్లయింట్స్ కప్ చెప్పడం కోసం ఈ కవర్స్ అనేది యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి 2 సైజెస్ లో అయితే అవైలబుల్ ఉంటాయండి. 12x14, 14x16. మనకి 14x16 తీసుకుంటే కనుక మనకి మన చేసిన దానికి మంచిగా కనిపిస్తుంది అనమాట. అంటే కస్టమర్ కి ఆకర్షణీయంగా అనిపిస్తుంది అనమాట మనం ఈ సైజ్ ఆఫ్ కవర్స్ తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఐరన్ బాక్స్ అండి. ఈ ఐరన్ బాక్స్ లో కూడా మనం స్టీమ్ ఐరన్ బాక్స్ అనేది తీసుకోవాలి. స్టీమ్ ఐరన్ బాక్స్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఐరన్ బాక్సెస్ అయితే ఉన్నాయి, అవి అయితే తీసుకోవాలన్నమాట. ఇది 2 టైప్స్ ఆఫ్ ఐరన్ బాక్స్ అంటే, ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ వచ్చేసి ఇది వాట్స్ తక్కువండి, 2500 వాట్స్ కూడా ఉంది. అదైతే స్టీమ్ అనేది మనకి స్ప్రే చేస్తే వస్తుంది అనమాట. ఈ స్టీమ్ అనేది మనకి కింద నుంచి వస్తుందండి. ఈ స్టీమ్ అనేది నాదైతే కింద నుంచి వచ్చే స్టీమ్ వచ్చి ఐరన్ బాక్స్ అనమాట. మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదండి,
ఆ మెజర్మెంట్స్తో మనకు ఫస్ట్ అయితే శారీకి అయితే పిన్స్ అయితే సెక్యూర్ చేసుకోవాలండి. ఓకే, నాకు ఫస్ట్ పళ్ళు లెంత్ ఎంత వచ్చింది అనేది ఫస్ట్ పళ్ళు లెంత్ అయితే సెక్యూర్ చేసుకుంటున్నాను. పళ్ళు లెంత్ వచ్చేసి 43 వచ్చిందండి. 43. ఓకే, 43కి అయితే ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకుంటానండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పళ్ళు రౌండ్ ఎంత వచ్చిందో దానికి కూడా మనం ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకోవాలి. పళ్ళు రౌండ్ అయితే నాకు 46 వచ్చిందండి. దానికి కూడా ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకున్నాము. ఇక్కడైతే ఒక ట్రిక్ అయితే ఉంది. ఏంటంటే మనం పళ్ళు రౌండ్ చేసిన తర్వాత మనకి సైడ్ ప్లీట్స్ వస్తాయి. అంటే సెంటర్ ప్లీట్స్ దగ్గర మనకి సైడ్ అనేది ప్లీట్స్ అనేది వస్తాయి కదండి. ఆ సైడ్ ప్లీట్స్ కోసం మనం ఇక్కడ 2 జానాలు అయితే వదులుకుని ఇంకొక పిన్ అయితే సెక్యూర్ చేసుకోవాలండి. ఓకే, 2 సైడ్ ప్లీట్స్ కి ఇంకొక పిన్ అయితే సెక్యూర్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి హిప్ రౌండ్ వచ్చేసి మన శారీ లాస్ట్ నుంచి అని చివరి నుంచి మన హిప్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి. ఓకే, నాకు హిప్ రౌండ్ ఎంత వచ్చింది? 38 అయితే వచ్చింది. ఓకే, ఇక్కడికి ఒక పిన్ అయితే సెక్యూర్ చేసుకుందాం. ఇప్పటికి మనం మెజర్మెంట్స్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయినాయి. సెల్ఫ్ గా అన్నా సరే ఇలాగే మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా క్లయింట్ వచ్చి దగ్గరగా ఉన్నా సరే ఇలాగైతే మెజర్మెంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ఒకవేళ క్లయింట్ మన దగ్గర లేనప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం ఇంకా ప్రిప్లేటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే పళ్ళు లెంత్ అయితే మనం ప్రిప్లేటింగ్ చేసేద్దామండి. పళ్ళు లెంత్ ఇక్కడ కూడా మనం ఒక ట్రిక్ అయితే యూస్ చేయొచ్చండి. షోల్డర్ లెన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి అయితే మనం పళ్ళు లెంత్ అనేది తీసుకున్నాము. పళ్ళు లెంత్ వచ్చేసి ఎస్ సైజ్ ఉన్న వాళ్ళకి 3.5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. దాన్ని బట్టి మనం దాని కింద ఉన్న ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే, పళ్ళు లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. దాని కింద ప్లీట్స్ అన్ని కూడా మనం 1.8 ఇంచెస్ వరకు తీసుకోవాలన్నమాట. 1/8 ఇంచెస్ తీసుకున్న ప్లీట్స్ అన్నీ కూడా 1 by 1 అలా అరేంజ్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా పిన్ అనేది సెక్యూర్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే మనం షోల్డర్ లెంత్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు కూడా మనం ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలండి. మన ప్లీట్స్ అన్నీ కూడా ఐరన్ చేసిన తర్వాత మనకి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఉంది చూసారా. అలాగే మనం లెంత్ మొత్తం షోల్డర్ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా సేమ్ అలాగే మనం ఫస్ట్ అయితే ఏ విధంగా అయితే ప్లీట్స్ ఏ సైజులో అయితే అరేంజ్ చేసుకున్నామో అదే సైజులో కూడా మనం అనేది అరేంజ్ చేసుకోవాలండి. మనకి పిన్ సెక్యూర్ చేసుకోవడం వల్ల మనకి ప్లీట్స్ అనేవి ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వదన్నమాట. మొత్తం కూడా ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ బీట్స్ కూడా మనం అరేంజ్ చేసుకున్నప్పుడు మనం చెస్ట్ దగ్గర బాల్ పాయింట్ టు బాల్ పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాము. ఆ మెజర్మెంట్కి మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ మనం పెట్టాలంట. అంటే పైన మనం 3 ఇంచెస్ ప్లీట్ తీసుకున్నాం చూసారా, దానికి ఒక గుండె సూది గుచ్చేసి ఈ చివరి ఒక గుండె సూది గుచ్చి మనకు మధ్యలో ప్లీట్స్ అన్నీ అరేంజ్ అవుతాయి. అరేంజ్ చేసిన ఆ ప్లీట్స్ అన్నిటికీ మనకు హాఫ్ ఇంచ్ వరకు మనం అరేంజ్ చేసుకొని మనం అప్పుడు ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే మనకు ప్లీట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగా అయితే ఫినిషింగ్ అయితే వస్తుందండి. మనం హిప్ పిన్ బెల్ట్ పెట్టాం కదా, అక్కడ పిన్ పెట్టాం చూసారా, అక్కడి నుంచి అనేది మనం సెంటర్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఓకేనండి. ఓకే, మనం పళ్ళు రౌండ్ తిప్పి పిన్ పెట్టాము, అక్కడి నుంచి మనం హిప్ రౌండ్ పిన్ పెట్టాము అక్కడ వరకు మనం సెంటర్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలన్నమాట. బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం అనమాట.
మనం సెంటర్ ప్లేట్స్ ఇలా అరేంజ్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని శారీ అనేది ఈ విధంగా రివర్స్ చేయాలి. ఓకే అండి, ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ కట్టు చెంగు వైపు ఉంటుంది చూసారా, దాన్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఓకే అండి, ఇలా కనిపిస్తుంది, క్లియర్గా అనిపిస్తుందా? ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఓకే అండి, చేసిన తర్వాత ఒకసారి మన కవర్ సైజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. అంటే కవర్ సైజ్ బట్టి మన ఫోల్డింగ్ అనేది చేయాలి అనమాట. నాది వచ్చేసి 12 సైజ్ అనమాట. 12 అంటే నేను 10 సైజ్ అయితే పెట్టుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఈ సైడ్ పోర్షన్ ఉంది కదా, పళ్ళు సైడ్ పోర్షన్, ఆ ప్లేట్స్ని ఇలా మీద వేసుకొని అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఓకే. ఇప్పుడు పళ్ళు సైజ్ ఎంతవరకు ఉన్నది మనకి ఫోల్డింగ్ సైజ్ 12 ఇంచెస్ కదా, ఆ 12 ఇంచెస్ వరకు కొలుచుకోండి. అంటే మనకి ఇక్కడ వరకు ఇలా పట్టుకుని ఇక్కడ వరకు మనకి ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మగ్ కప్స్ అనేది సెక్యూర్ చేసేసుకోండి. ఓకే అండి, ప్లీట్స్ అనేది మనకి డిస్టర్బింగ్ అవ్వకుండా ఈ విధంగా ఈ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది చూసారా, దీన్ని ఇలా జాగ్రత్తగా ఫోల్డింగ్, అంటే మనకి ఇది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మడత పడినా పర్వాలేదు, కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏంటనుకుంటే ఇలా ఒక సైడ్ మడత పెట్టాక దీన్ని ఒక చిన్న మడత పెట్టి ప్లేట్ పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్లిప్స్ అనేది రిమూవ్ చేసేసి ఇప్పుడు ఇలా తిప్పి ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పళ్ళు పార్ట్ ఉంది చూసారా, ఇలా చేసిన తర్వాత ఈ రిమైనింగ్ పళ్ళు పార్ట్ ఉంది చూసారా, దాన్ని ఇలా తీసుకుని ఇలా గ్యాప్లో అయితే దీన్ని పిలిచి పెట్టేసుకోండి. సరే, ఇంత ఈజీగా ఎంత క్లియర్గా పర్ఫెక్ట్ అయితే వచ్చిందో. ఇంతే నేను శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఈజీగా అయితే శారీ ప్రిప్లేటింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుందండి. మనకి శారీ ప్రిప్లేటింగ్ కిట్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్స్ అనేది నేను ఇస్తానండి, మీకైతే తీసుకొని కవర్స్ లింక్స్, శారీ ప్రిప్లేటింగ్ లింక్, ప్రతి లింక్ కూడా నేను కింద అనేది మీకు ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.